బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత తన పార్టీ నిర్ణయంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆమెను తెలంగాణ కోల్ మైనర్స్ యూనియన్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న కవిత దీనిపై తీవ్రంగా స్పందించారు. కార్మికులకు లేఖ. కవిత సింగరేణి కార్మికులకు బలమైన లేఖ రాశారు. నన్ను తొలగించి కొత్తగా బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ను నియమించడం పార్టీ ఆఫీసులో మూసి తలుపుల వెనుక తీసుకున్న నిర్ణయం ఇది కార్మికుల చట్టాల ఉల్లంఘన అని అన్నారు. కార్మికులు ఈ నిర్ణయాన్ని అంగీకరించవద్దని పిలుపునిచ్చారు. కుట్ర ఆరోపణ. నా మీద పార్టీ లోపల పెద్ద కుట్ర జరుగుతోంది అని కవిత ఆరోపించారు. అంతకు ముందు కూడా పార్టీ వ్యవహారాలపై లేఖలు రాయడంతో ఇబ్బంది కలిగిందని ఇప్పుడు తాను పక్కన పడేసే ప్రయత్నమే ఇది అన్నారు. యూనియన్ లో ఎలాంటి ఎన్నికలు జరపకుండా కార్మికుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా మార్పులు చేశారని విమర్శించారు. హెచ్చరిక. ఇది నాకు యూనియన్ కే అవమానం అని కవిత అన్నారు. తనను తొలగించడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని, ఇక మౌనంగా ఉండనని, కుట్ర వెనుక ఉన్న వారిని బయట పెడతారని హెచ్చరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.